గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 136 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 137వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలాగనే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కారం చేసుకుని ప్రారంభం చేద్దాం. శ్రీ సుఖమువాచ అధ కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుదీయమానోన్యవిశద్వ్రజం గోకులమండితం. వ్రజవాసులందరూ కూడా పరమానందం పొందారు. బాలకృష్ణుడు చుట్టూ చేరారు. దేనికి? పరమానందం దావాననం నుండి రక్షించాడు. చుట్టూతా ఒకసారిగా వీళ్ళు నిద్రపోతున్న సమయంలో బృందావనం పక్కన ఉన్న అడవిలో, వనంలో నిద్రపోతున్నాడు. చుట్టూతా నిప్పంటుకుంది. దావానంలో అంటే అడవిలో అప్పుడప్పుడు ఎండిపోయిన పుల్లలు పడుతూ ఉంటాయి కదా, ఒక చోట నిప్పు అంటుకుంటే మొత్తం అంటుకుంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళు తగలబడిపోతారు. అలా తగలబడిపోకుండా ఆపాడు, ఆ నిప్పుని ఆపాడు. వాళ్ళందరూ కూడా పరమానందం చెందారు. ఆ తర్వాత కృష్ణుడు గోవులతోటి, గోపాలకులతోటి కలిపి బృందావనంలో, గోకులంలో ప్రవేశించాడు. వ్రజే విక్రీడతో రేవం గోపాలఛద్మమాయయ గ్రీష్మో నామర్తురభవ నాతి ప్రియాన్ శరీరణా. అయితే బలరామకృష్ణులు ఎవ్వరునూ కూడా ఎరగని విధంగా తమ యోగ మాయా ప్రభావంతో గోపాలుల రూపంలో విహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా బలరామకృష్ణులు గోపాల రూపంలో విహరిస్తూ ఉన్నారు. ఇంతలో గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. ఆ వేసవి కాలం సకల ప్రాణులకు కూడా సంతోషకరంగా కనిపించటలా. సచ బృందావన గుణైర్వసంతైవ లక్షితః యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవః. బృందావన ప్రదేశంలో ఉన్న వాతావరణం అంతా కూడాను అది మండు వేసవి కాలమైన వసంత ఋతువులాగా చల్లదనాన్ని చేకూరుస్తున్నది. అలానే ఎత్ర నిర్జర నిర్గాదర్ అనివృత్తస్వన జిల్లికం శశ్వతీకరర్జీషర్ ద్రుమ మండల మండితం. బృందావనం సమీపంలో అనేక కొండలున్నాయి. అక్కడి నుంచి ప్రవహించే సెలయేళ్ల ధ్వనుల వల్ల కీచురాళ్ల శబ్దాలు మరుగున పడుతూ ఉన్నాయి. ఎల్లప్పుడూ ఆ సెలయేళ్ల నీటి తుంపరల చేత తడుస్తూ ఉండటం వల్ల అక్కడ వృక్షాలన్నీ కూడా నునుపెక్కి చూడముచ్చటగా ఉన్నాయి. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకూర